హాయ్ అందరికి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో మీకు అందరికి చెప్తాం. ఎలా అంటే ఒక సర్కిల్ అక్కడ అంటే ఎలా అంటే ఇప్పుడు మా సీనియర్స్ ఏదైతే మ్యాథ్స్ చదివినారో మేము అదే చదువుతున్నాం, మేము ఏది చదువుతున్నామో మా జూనియర్స్ అదే. అంటే ఒక సైకిల్ అక్కడ, ఈ సైకిల్ నుంచి ఎవరైతే బయటకు వస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఒక ఎలాన్ మస్క్ కానీ ఒక అంబానీ కానీ అలాంటి వాళ్ళు అవుతారు. కానీ ఈ సైకిల్ ఉంటారు కదా, వీళ్ళు ఎలా ఎంతసేపు ఉన్న మిడిల్ క్లాస్ లైఫ్ తప్ప బయటికి అనేది రిచ్ లైఫ్ అనేది చేయలేరు. ఎందుకంటే డ్యూటీ ఎడ్యుకేషన్ లైఫ్. దాని గురించి నేను ఈరోజు డీటెయిల్ చెప్తా, వీడియోని మొత్తం చూడడానికి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్డ్ అనడానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, వీడియోని పూర్తి చూడండి. అదేంటంటే ఇప్పుడు సపోజ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే చదువుకున్న వ్యక్తిగా కాలేజీకి కానీ స్కూల్ కానీ పేరు తెచ్చే విధంగానే ఉంటుంది. ఎలా అంటే సపోజ్ నేను చదివిన స్కూలు శ్రీ చైతన్య. మాకి స్కూల్ లైఫ్లో ఎలా చెప్పినారంటే ఎంతసేపు ఉన్న ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎలా రాయాలా, తెలుగు ఎగ్జామ్ ఎలా రాయాలా, హిందీ ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పినారు. కానీ హిందీ ఎలా మాట్లాడాలా, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎలా మాట్లాడాలా, లేకుంటే స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకున్నాలనే ఇలాంటి మినిమం బేసిక్ థింగ్స్ అయితే చెప్పలేరు. సపోజ్ ఇప్పుడు ఒక నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక రోడ్డు మీదకి వెళ్ళినా, సడన్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే నేను ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా ఫైర్ ఎమర్జెన్సీకి కాల్ చేయాల, లేకపోతే అక్కడున్న ఎమర్జెన్సీ కిట్స్ని యూజ్ చేసి దాన్ని ఫైర్ ఎమర్జెన్సీని అయితే ఆపుదామన్నా లేకుంటే ఫైర్ ఎమర్జెన్సీకి కాల్ చేద్దామన్నా నాకు మినిమం బేసిక్ థింగ్స్ అనేది తెలియదు. ఎందుకంటే నేను చదివిన స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇలాంటి మినిమం బేసిక్ థింగ్స్ కూడా చెప్పలేరు. ఎంతసేపు ఉన్న ఎగ్జామ్ ఎలా రాయాలా, ఎగ్జామ్ ఎలా పాస్ అవుట్ అవ్వాలా అనే కాలేజీకి మంచి పేరు వచ్చే భావనతో చెప్పినారు. కానీ బయట సొసైటీకి కానీ కంట్రీకి కానీ ఏ విధంగా యూజ్ అయ్యేటివి కానీ ఏ విధంగా పనికొచ్చేటివి అని చెప్పలేరు. సో దీనివల్ల ఒక ఎడ్యుకేషన్గా చదువుకున్న వ్యక్తిగా సొసైటీకి కానీ కంట్రీ కానీ ఏమైతే యూజ్ ఉండదు. సో అందుకని ఎడ్యుకేషన్ ఫెయిల్డ్ అని చెప్పిన. కొద్దిసేపు ఫైర్ యాక్సిడెంట్ జరిగినది పక్కకు పెడతాం. ఇప్పుడు సడన్గా ఒక హార్ట్ అటాక్ పర్సన్ వచ్చి పక్క నుంచి పడిపోయినాడు. ఇప్పుడు ఫస్ట్ హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలా, మినిమం బేసిక్ థింగ్స్ సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేస్తే 90% బతికే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల నేను ఒక చదువుకున్న వ్యక్తిగా ఉపయోగం ఉంది. కానీ స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఇలాంటి మినిమం బేసిక్ థింగ్స్ కూడా చెప్పరు. ఇప్పుడు సిపిఆర్ చేయాలన్న మినిమం బేసిక్ థింగ్ తెలియకుండా నేను ఒక చదువుకున్న వ్యక్తిగా అక్కడ ఉన్న సొసైటీ కానీ కంట్రీ కానీ ఏమైతే ఉపయోగం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సపోజ్ నేను స్కూల్కి వెళ్తున్నా, స్కూల్లో ల్యాబులు కానీ కెమిస్ట్రీ ల్యాబులు కానీ అవన్నీ ఉంటాయి. ఒక లెసన్ చెప్తారు, ఆ లెసన్ ఒక స్టార్టింగ్లో ఏమి యూజు, దీనివల్ల సొసైటీకి ఏందని ఎలాగో స్కూల్ లైఫ్లో చెప్పలేరు కదా, ఇంటర్ లైఫ్లోనన్నా ఏదో ఒకటి నేర్చుకుందామని ఇంటర్ కాలేజ్ లైఫ్లోకి ఎంటర్ అయితే, ఇంటర్ కాలేజీలో ఎలా అంటే ల్యాబ్స్ ఉంటాయి. కానీ ఎలాంటి ల్యాబ్స్ కానీ ఎలాంటి దానివల్ల అయితే ఏమైతే యూజ్ ఉండదు. ఇప్పుడు ఇంటర్లో మా సీనియర్ చదివిన మ్యాథ్స్ బి మేము చదివిన మ్యాథ్స్ బి మా జూనియర్స్ చదువుతున్నారు. ఈ మ్యాథ్స్ బి వల్ల ఏమైతే యూజ్ ఉండదు. సో దానివల్ల ఒక స్టూడెంట్గా ఎంత స్ట్రెస్ తీసుకుంటాం. సో అదే దాని బదులు ఏదో ఒకటి ఉపయోగపడేది సొసైటీకి కానీ లేకుంటే నాకు టాలెంట్కి కానీ ఉపయోగపడే సబ్జెక్ట్స్ చెప్తే నేను తొందరగా గ్రో అప్ అవుతాం. అలాంటివి కాకుండా ఎంతసేపు ఉన్న మ్యాథ్స్ బి, ఆ కెమిస్ట్రీ, ఆ ఫిజిక్స్ తప్ప ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇండియన్ గ్రోత్ కానీ ఫెయిల్ అవుతుంది. దీనికి ముఖ్య కారణం ఎవరంటే ఎడ్యుకేషన్లో ఎలాంటివి పనికొచ్చేటి చెప్పాలి. కానీ లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నేను సడన్గా ఒక పోలీస్ వచ్చి బైక్ని పట్టుకున్నాడు. బైక్ని పట్టుకుంటే ఇల్లీగల్గా నా మీద ఏమైనా ఫైన్ కానీ ఏదైనా ఇచ్చినాడంటే నన్ను ఎలాంటి సెక్షన్స్ ఉపయోగించాలా, ఎలాంటివి చెప్పాలా, కొద్దిగా గట్టి మాట్లాడతామన్నా మినిమం బేసిక్ సెక్షన్స్ కూడా తెలియవు. ఆ సెక్షన్స్ ఎవరికైనా తెలుసండి, ఒక లాయర్కి కానీ వాళ్ళకి తప్ప ఎవరికి తెలియవు. సో ఇదల్లా మనం ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ స్కూల్ లైఫ్లో కానీ పెట్టినామంటే మినిమం బేసిక్ థింగ్స్ లైఫ్లో కొద్దిగా క్వశ్చనింగ్ వస్తుంది, అలానే కొద్దిగా ఉపయోగం ఉంటుంది చెప్తే.
ఇప్పుడు దీనికి సొల్యూషన్ వచ్చేసి ఏంటంటే స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో ఎలాంటివి చెప్పాలంటే మినిమం బేసిక్ థింగ్స్ సింపుల్గా ఫైర్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ నెంబర్ కానీ అంబులెన్స్ ఎమర్జెన్సీ నెంబర్ కానీ లేకపోతే హార్ట్ అటాక్ వస్తే సిపిఆర్ ఇలా చేయాలని ఇలాంటి మినిమం బేసిక్ థింగ్స్ కొన్ని బేసిక్ సెక్షన్స్ కానీ లేకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ మినిమం బేసిక్ థింగ్స్ చెప్తే ఎడ్యుకేషన్ వల్ల కొద్దిగా ఉపయోగం ఉండి మనం సొసైటీలో అప్లై చేస్తే కొద్దిగా ఎడ్యుకేషన్ వల్ల పర్పస్ అనేది యూస్ఫుల్ అవుతుంది సొసైటీకి. అలాంటివి చెప్పుకుని ఎంతసేపు నా సబ్జెక్టు అదే మ్యాథ్స్ అదే ఉంది. ఇప్పుడు సపోజ్ ఇంటర్ తీసుకుందాం, మా సీనియర్స్ ఏదైతే మ్యాథ్స్ చదివినారో మేము అదే మ్యాథ్స్ చదివినాం. మేము ఏదైతే మ్యాథ్స్ అవుతున్నామో అది కూడా మా జూనియర్స్ అవుతున్నారు. ఆ మ్యాథ్స్ వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటే ఏంది లేదు. ఇప్పుడు ఇదల్లా ఇంటర్ వరకు అయితే ఒక ఎత్తు అనుకుంటే బీటెక్ వచ్చినాక బీటెక్లో చాలా ల్యాబ్స్ అవన్నీ ఉన్నాయి. దానిలో చాలామంది అసలు ప్రాజెక్ట్ చేస్తారని ఆ ప్రాజెక్ట్ వల్ల మనకు పర్పస్ ఏంది లేకుంటే మనకి దీనివల్ల ఏంది యూజ్ ఏందో కూడా తెలియదు. సార్ వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు, సార్ దీనివల్ల యూజ్ చేయండి సార్ అంటే జస్ట్ పర్పస్ ఆఫ్ మార్క్స్ కోసం అంటారు. అంటే మార్క్స్ కోసం మనం ఇంత టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఇంత నాలెడ్జ్ కోసం కాకుండా ఇంత మార్క్స్ కోసం జస్ట్ మార్క్స్ కోసం సింపుల్గా ఆన్సర్ ఎలా చెప్తారు. దానివల్ల ఏదో ఒకటి యూజ్ ఉండాలి కదా. ఇంతరాన చదువుకొని ఇంతరాన ఉండి మార్క్స్ కోసం ఎలా అంటారు. సో ఇమీడియట్గా దీన్ని యాక్షన్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టంలో వానికి ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, మినిమం బేసిక్ థింగ్స్, హార్ట్ అటాక్ వస్తే సిపిఆర్ ఇలా చేయాలా, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇలా చేయాలా, ఈ నెంబర్కి 112కి నెంబర్ కాల్ చేయాలా, లేకుంటే కొన్ని కైండ్లీ థింగ్స్ ఇలాంటివన్నీ చెప్తే సొసైటీ కానీ కంట్రీ కానీ ఏదో ఒకటి యూజ్ ఉంటుంది. మనం లాస్ట్ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అయితే దీనివల్ల అయితే ఎవరికి ఉపయోగం కానీ దేశానికి కానీ డెవలప్మెంట్ కానీ ఏదైతే ఉండదు. జస్ట్ చదువుకుంటూ పోవడం తప్ప దేశానికి కానీ ఎవరికైతే ఉపయోగం ఉండదని నా ఒపీనియన్.